ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఉన్నట్టుండి కబళిస్తున్నటువంటి ఒక ప్రధానమైన సమస్య ఉంది. ఇదే హార్ట్ అటాక్. ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలామంది దీన్ని బారిన పడుతున్నారు. అయితే నిజంగా ఇది అటాక్ లాగా వస్తుందా అంటే కాదు. కొన్ని సూక్ష్మమైనటువంటి లక్షణాలు ఉంటాయి. వీటిని గుర్తించగలిగితే ఈ ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇదే. అంటే హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ కాదు, కానీ హార్ట్ అటాక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, దీనికి సంబంధించిన ఆయుర్వేద మూలికలు, వాటిపైన జరిగిన అధ్యయనాలు, ఈ మొత్తం సమాచారాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని, అందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. గుండెపోటు. దీన్ని ముందుగానే గుర్తించగలగాలి. ఈ కనిపించని, మీకు అంతగా ఫేమస్ కాని ఈ సూచనలు మీరు కనిపెట్టగలిగితే ప్రాణాలను కాపాడుకోవచ్చు. వీటిని మనం తెలుసుకుందాం. అలాగే నివారణ పద్ధతులు, దీనికి సంబంధించిన ఆయుర్వేద విధానాలు, వీటిని కూడా మనం తెలుసుకుందాం. చూడండి, గుండెపోటు అంటే ఏంటి అనేది మనం మామూలుగా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. గుండెను పట్టుకుంటారు, గాలి పీల్చుకుంటూ ఉన్నటువంటి కింద పడిపోతూ ఉంటారు. ఇది కామన్ సీన్. అయితే నిజ జీవితంలో గుండెపోటు ఎప్పుడు కూడా ఇలా ఉండాలని రూల్ లేదు. కొన్నిసార్లు దాని లక్షణాలు చాలా సటిల్గా, సూక్ష్మంగా ఉంటాయి. అంటే అవి దొంగలాగా వస్తాయి. వాటిని చాలామంది అలసట అనుకుంటారు, చిన్న సమస్య అనుకుంటూ ఉంటారు, తేలిగ్గా తీసి పారేస్తూ ఉంటారు. సరిగ్గా అక్కడే ఇది ప్రమాదకరంగా మారుతుంది. మీకు ఈ మధ్యకాలంలో శరీరంలో ఏదైనా ఒక తేడాని మీరు గమనించారా? ఏదో ఒక తెలియని అనుభూతిని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారా? అయితే ఇది మీకు ఒక హెచ్చరిక. తప్పకుండా వీటిపైన మీకు అవగాహన ఉండాలి. గుండెపోటు తాలూకు అంతగా కనిపించని లక్షణాన్ని ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. మీరు వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు, గుర్తుంచుకోండి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది సాధారణ అలసట గురించి. అన్యూజువల్ ఫెటీగ్. చూడండి, అసాధారణ అలసట, సాధారణ అలసట వేరు, అసాధారణ అలసట వేరు. అలసట మామూలుగా అందరికీ సహజమే, కానీ ఈ అలసట చాలా భిన్నంగా ఉంటుంది. ఇది మామూలు నిద్ర లేకపోవటం వల్ల వచ్చేది కాదు, లేదా రోజంతా కష్టపడటం వల్ల వచ్చేది కూడా కాదు. గుండెపోటు వచ్చే ముందు చాలామంది, ముఖ్యంగా మహిళలు, రోజుల తరబడి నీరసంగా ఉన్నట్టు చెప్తూ ఉంటారు. అంటే ఎటువంటి శారీరక శ్రమ చేయకపోయినా నీరసం విపరీతంగా ఉంటూ ఉంటుంది. గతంలో సులువుగా ఎక్కినటువంటి మెట్లు ఎక్కడానికి ఆయాసం వస్తూ ఉంటుంది. అలాగే డ్రెస్ వేసుకోవటం కూడా కష్టంగా ఉంటూ ఉంటుంది. దీన్ని వృద్ధాప్యం వల్ల లేకపోతే ఒత్తిడి వల్ల అనుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా అలా అనుకోకండి. ఇది మీ గుండె మీకు పంపేటటువంటి మొట్టమొదటి హెచ్చరిక అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది మెడ, దవడ, వీపులో అసౌకర్యం. ఈ డిస్కంఫర్ట్ని ఎప్పుడు కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. నెక్ ఏరియాలో, జా ఏరియాలో, అలాగే బ్యాక్ ఏరియాలో డిస్కంఫర్ట్ ఉంటుంది. అంటే దవడ నొప్పి వస్తూ ఉంటుందా, లేకపోతే మెడ నొప్పి వస్తూ ఉంటుందా, అలాగే భుజాలు, వీపులో నొప్పి లేదా ఒత్తిడి ఇలాంటివి అనిపిస్తూ ఉంటాయా? ఇది కొన్నిసార్లు గుండె నుంచి వచ్చేటటువంటి నొప్పి అయ్యే అవకాశం ఉంటుంది. ఇది అస్పష్టమైనటువంటి నొప్పి, అంటే డల్ పెయిన్ లాగా ఉండొచ్చు. బిగుతుగా, పోటుగా, కండాలు పట్టేసినట్టుగా కూడా ఉండొచ్చు. ముఖ్యంగా మహిళలకి గుండెపోటు లక్షణాలు ఛాతీలో మాత్రమే కాకుండా ఇలాంటి ప్రదేశాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే మీ పై శరీరంలో ఇలాంటి ఎటువంటి కారణం లేకుండా టైట్గా కానీ, నొప్పిగా కానీ అనిపిస్తుంటే ఎప్పుడు కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. అంటే చాలామంది నాకు నిద్ర లేదులే అనుకుంటూ ఉంటారు. బహుశా నిద్ర సరిగ్గా పట్టలేదేమో అని నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఇది కొత్తగా వస్తే, అలాగే ఉంటే, లేదా అలసట వికారంతో కలిపి వస్తే అప్పుడు తప్పకుండా వైద్య సలహా తీసుకోవడం అనేది అవసరం. తర్వాత వికారం, అలాగే తేలికపాటి తలదిరుగుడు ఇలాంటివి ఉన్నాయనుకోండి, నాస్య, లైట్ హెడెడ్నెస్, అప్పుడు కూడా మీరు అశ్రద్ధ చేయకూడదు. గుండెపోటు వస్తున్న చాలామందికి వికారం, కళ్ళు తిరగటం, లేదా స్పృహ కోల్పోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ స్పృహ కోల్పోయినప్పుడు నీరసం వల్ల సింకోప్ అనుకుంటారు చాలామంది. ఈ లక్షణాలు చాలామంది తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. ఏదైనా సరే తిన్న దాని వల్లనో, లేకపోతే నీరసం వల్లనో, హార్మోన్ వల్లనో ఇలా వచ్చింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. తినటం వల్ల వచ్చింది అనుకుంటారు, నీరసం వల్ల వచ్చింది అనుకుంటారు, హార్మోన్స్ అనుకుంటుంటారు. కానీ ఎటువంటి కారణం లేకుండా మీకు చెమటలు పట్టడం, వికారంగా అనిపించడం, ఇంకా కళ్ళు తిరగటం జరిగాయనుకోండి, ఇది ముఖ్యమైనటువంటి హెచ్చరిక కింద మీరు అనుకోవాలి. ముఖ్యంగా ఛాతీలో ఒత్తిడి, అలాగే చేతుల్లో ఏదో తెలియని ఒక అనుభూతి లేదా ఆయాసం వస్తే ఎప్పుడు కూడా ఆలస్యం చేయకండి. మీ గుండె శరీరానికి, మెదడుకి రక్తాన్ని పంపు చేస్తూ ఉంటుంది. దానికి సమస్య వస్తే ఇలాగ శరీరం అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది శ్వాస ఆడకపోవటం, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. గుండెపోటు గురించి పెద్ద అపోహ ఏంటంటే ఛాతీ నొప్పి మాత్రమే ఉంటుంది అనేది. నిజం చెప్పాలంటే అందరికీ ఛాతీ నొప్పి రాదు, ముఖ్యంగా మహిళలకి. బదులుగా కొంతమందికి ఎటువంటి తీవ్రమైన పని చేయకపోయినా సరే శ్వాస తీసుకోవడం అనేది కష్టంగా ఉంది అని చెబుతూ ఉంటారు. ఏం పని చేయలేదండి, ఉన్నట్టుండి బాగా ఆయాసం వచ్చిందని చెబుతూ ఉంటారు. కొద్దిపాటు మెట్లెక్కిన ఆయాసం వస్తూ ఉన్నా, లేకపోతే పడుకున్నప్పుడు ఉన్నట్టుండి శ్వాస తీసుకోవటం కష్టం అవుతూ ఉన్నా,
దీన్ని వయస్సు పెరగటం వల్ల అని ఎప్పుడు అనుకోకండి. శ్వాస ఆడకపోవటం, అలసట, కళ్ళు తిరగటం, ఛాతీలో కానీ లేదా గొంతులో కానీ బిగుతుగా అనిపించటం ఇలాంటివి ఉంటే దాన్ని ఎప్పుడు మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఇక అతి ముఖ్యమైనది ఛాతీలో ఒత్తిడి, చెస్ట్ ప్రెషర్. దీని గురించి కూడా మీకు అవగాహన ఉండాలి. ఛాతీ నొప్పి గుండెపోటుకి ఒక క్లాసిక్ లక్షణమే. నిజం చెప్పాల్సి వస్తే అంటే హార్ట్ అటాక్ వస్తే ఛాతీ నొప్పి ఉండాలి, అది ఒక క్లాసికల్ లక్షణం. అయితే అది ఎప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నొప్పిలాగా ఉండదు. చాలామందికి ఆ నొప్పి ఎలా ఉంటుంది, ఒత్తిడిలాగా అనిపిస్తుంది, బిగుతుగా అనిపిస్తుంది, నిండుగా ఉంటుంది, లేదా ఏదో పట్టేసినట్టు అనిపిస్తుంది. కొంతమంది చెబుతూ ఉంటారు, పెద్ద ఏనుగు నా ఛాతీ మీద కూర్చున్నట్టుంది డాక్టర్ గారని డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇంకో కొంతమంది అజీర్ణం లేదా ఛాతీలో అండ్ హార్ట్ బర్న్ ఇలా ఉంటుందని చెబుతూ ఉంటారు. ఇది వస్తూ పోతూ ఉండొచ్చు, లేదా తక్కువగా కూడా ఉండొచ్చు. కానీ ఈ అనుభూతి కొత్తదనుకోండి, మీకు వింతగా ఉందనుకోండి, లేదా అలాగే కంటిన్యూ అవుతుందనుకోండి పోకుండా, ముఖ్యంగా కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు ఉందనుకోండి, మీరు వెంటనే అప్రమత్తం అవ్వాలని గుర్తుంచుకోండి. అంటే యాంటాసిడ్స్ కొంతమంది మింగుతూ ఉంటారు, అజీర్ణం వల్ల వచ్చేటువంటి మందులు, అలాంటి వాడినా తగ్గలేదనుకోండి, ఈ డిస్కంఫర్ట్ అనేది మళ్ళీ వస్తుందనుకోండి, అది యాసిడ్ రిఫ్లెక్స్ కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, వైద్య సహాయం పొందటం అవసరం. ఇక అతి ముఖ్యమైనది కారణం లేకుండా చల్లటి చెమటలు పట్టడం. ఇది చాలా ముఖ్యమైన లక్షణం. అంటే కోల్డ్ స్వెట్స్ అంటారు. అంటే ఏ రీజన్ లేకుండా ఇలా అయిందనుకోండి, అప్పుడు మీరు అప్రమత్తం అవ్వాలి. అంటే మీరు మామూలుగా మీ డెస్క్ దగ్గర కూర్చొని పని చేస్తున్నారు, లేదా మంచం మీద పడుకున్నారు, ఉన్నట్టుండి మీరు మారథాన్ రన్ చేసినట్టుగా పరిగెత్తినట్టుగా చెమటలు పడతాయి. అది వేడి వల్ల వచ్చేది కాదు, ఎక్సర్సైజ్ తర్వాత వచ్చే చెమట కాదు. ఇది ఎటువంటి హెచ్చరిక లేకుండా వచ్చేటువంటి ఒక చల్లటి తడి చెమట. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే చల్లగా, కోల్డ్ అండ్ కామీ అంటారు. అంటే చల్లగా ఉంటుంది, తడి చెమట, ఆందోళనగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైన చెమట తరచుగా చాలామంది ఏం చేస్తారంటే ఒత్తిడి వల్ల వచ్చేటటువంటి సమస్య ఏమనుకుంటూ ఉంటారు. కానీ ఒత్తిడికి మీ శరీరం ఇచ్చే ప్రతిస్పందన ఇది. గుండెపోటు ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడి నిజానికి చెప్పాల్సి వస్తే. అంటే మీకు ఆ చల్లటి చెమటలు పడుతూ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇతర లక్షణాలు కూడా ఉంటూ, అంటే కళ్ళు తిరగటం, వికారం, ఒత్తిడి ఇలాంటివి, అప్పుడు ఇక వెయిట్ చేయకండి. తప్పనిసరిగా సురక్షితంగా ఉండటం ముఖ్యం. వైద్య సలహా తీసుకోవటం అనేది అవసరం. ఇక అతి ముఖ్యమైనది ఒక చేతిలో లేదా రెండు చేతుల్లో నొప్పి, తిమ్మిరి ఇలాంటివి ఉన్నా కానీ మీరు అప్రమత్తం అవ్వాలి. చాలామంది గుర్తించని మరొక సూక్ష్మమైనటువంటి సటిల్ సిమ్టమ్ ఏంటంటే ఛాతి నొప్పి లేదా ఈ తిమ్మిరి అనేది. అంటే ఇది తరచుగా ఎడమ చేతిలో వస్తూ ఉంటుంది, అయితే రెండు చేతుల్లో కూడా రావచ్చు. ఇది జలధరింపులాగా ఉండొచ్చు, బరువుగా అనిపించవచ్చు, లేదా అస్పష్టమైన నొప్పిలాగా, డల్ పెయిన్ లాగా కూడా ఉండొచ్చు. నొప్పి మీ చెయ్యి మొత్తం ఉండొచ్చు, లేదా భుజంలోకి పాకొచ్చు. మణికట్టు, అలాగే వేళ్ళు, మోచేతుల్లో కూడా ఇలాంటి అనుభూతులు మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. తక్కువ రక్త ప్రసరణ, అంటే రక్త ప్రసరణ తగ్గటం మీ నరాల వ్యవస్థ ఇచ్చేటటువంటి ప్రతిస్పందన ఇది. అంటే నరాలకు కూడా బ్లడ్ ఫ్లో అవసరం. మరి దానికి తగ్గింది కదా గుండెపోటు వచ్చినప్పుడు, అందుకని ఆ నరాలు మీకు ఇలాగ సంకేతాన్ని ప్రతిస్పందనలాగా ఇస్తూ ఉంటాయి. అంటే ఆ తిమ్మిర్లు లాంటివి. అంటే మీ గుండె నుంచి వచ్చేటటువంటి నమ్మకమైనటువంటి ఒక హెచ్చరిక ఇది. అయితే చెప్పాల్సి వచ్చేది ఏంటంటే లక్షణాలు స్పష్టంగా మారే వరకు కూడా ఎప్పుడు వేచి చూడకండి. అంటే మీ గుండె విషయంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఉదాసీనత పనికిరాదు, ప్రమాదకరం. అంటే ఈ సూక్ష్మమైనటువంటి లక్షణాల గురించి భయంకరమైనటువంటి విషయం ఏంటంటే వాటిని చాలామంది సులభంగా తీసుకొని కొట్టిపారేస్తూ ఉంటారు. ఇండైజెషన్ వల్ల వచ్చిందో, శ్రమ వల్ల వచ్చిందో అనుకుంటూ ఉంటారు. మనం ఏదైనా ఒక సమస్య వచ్చినా దాంతో కొనసాగటానికి అలవాటు పడుతూ ఉంటాం. పేషెంట్స్ కొంతమంది ఉంటూ ఉంటారు, వ్యాధి తీవ్రంగా ముదిరి ఇక తట్టుకోలేనంత స్థితిలో వస్తూ ఉంటారు. బట్ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటారు కదా, ముందే రారు. ఏ పేషెంట్కి, మన ఇండియన్స్కి ముఖ్యంగా ముందే వచ్చి చూపించుకునేటువంటి అలవాటు లేదు. ముఖ్యంగా ఇది మామూలు వ్యాధుల్లో సరే కానీ గుండె విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండటం అవసరం. మీరు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ లక్షణాలు ఒకటి కంటే ఎక్కువ వాటిని మీరు గమనిస్తూ ఉంటే, ముఖ్యంగా ఇవి కొత్తవైతే, వింతగా ఉంటే, లేదా కలిసి వస్తూ ఉంటే ఎప్పుడు వేచి చూడకండి. పరీక్ష చేయించుకోవడం అనేది చాలా అవసరం. సరే, సంక్షేప్త క్రియాయోగో నిదానస్య వర్జనం అంటాం ఆయుర్వేదంలో. అంటే ఈ గుండెపోటు, దానికి ట్రీట్మెంట్లు, కరోనరీ ఆర్టరీ బైపాస్, గ్రాఫ్టింగ్లు ఇవన్నీ సరే, కానీ ఆ స్టెంట్లు ఇవన్నీ కాకుండా అసలు రాకుండా ఉండటం బెటర్ కదా. అంటే గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇది సాంప్రదాయ పద్ధతులు మీకు సహాయపడతాయి. వీటిని మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం చెప్పుకోబోయే అన్నీ కూడా ఈ ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్.
ఇవి గుండె తాలూకు ఆరోగ్యాన్ని పెంచడానికి, గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి, రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకోవడానికి, అంటే రక్తపోటు కానీ కొలెస్ట్రాల్ కానీ ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి మీకు సహాయపడతాయి. అయితే ఏదైనా ఒక ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు లేదా కొత్త ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు మీకు కోమార్బిడిటీస్ ఉంటే గుండె సంబంధిత సమస్యలు, తప్పకుండా వైద్య సలహా తీసుకొని దీన్ని ఒక కాంప్లిమెంటరీ థెరపీ లాగా మీరు వాడుకోవాలి. ఈ ముందు మనం చెప్పుకోవాల్సింది సాధారణ గృహ పద్ధతుల గురించి, అంటే హౌస్ హోల్డ్ ప్రాక్టీసెస్. వీటిని ముందు మనం తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది లసున ప్రభంజనానాం శ్రేష్టం, అంటే వెల్లుల్లి, గార్లిక్. మన వంటింట్లో ఉండేటువంటి ఈ వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. దీంట్లో ఉండేటువంటి ఎలిసిన్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైన సమ్మేళనం కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి, రక్తపోటుని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఇది కొన్ని అధ్యయనాలలో తేలింది. రోజుకి 1 లేదా 2 పచ్చి వెల్లుల్లి గర్భాలని, అంటే రెబ్బల్ని నేరుగా తీసుకోవటం లేదా వంటలలో వీటిని వాడుతూ ఉండటం చేయొచ్చు. వెల్లుల్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ గుణాలు రక్తనాళాల తాలూకు ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. అలాగే అంతగా తెలియంది ఏంటంటే మెంతులు, ఫెనుగ్రీక్. ఈ మెంతి గింజలు రక్తంలో చక్కెర స్థాయిని, కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. ఈ గుండె జబ్బులకి దారితీసేటువంటి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. రాత్రిపూట 1 టీ స్పూన్ మెంతి గింజల్ని నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతోటి ఆ నీటితో పాటు ఆ గింజల్ని మీరు మింగేయచ్చు. దీంట్లో ఉండేటువంటి పీచు పదార్థం జీర్ణక్రియకి సహాయపడుతుంది, కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే మరొకటి అల్లం, జింజర్. అల్లం సహజసిద్ధమైనటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. హార్ట్ అటాక్స్ మామూలుగా ఇన్ఫ్లమేషన్ వల్లనే వస్తాయి, ఇది అందరికీ తెలిసిందే. శరీరంలో ఆ మంట, ఇన్ఫ్లమేషన్ అనేది గుండె జబ్బులకు ఒక ముఖ్యమైన కారణం అయ్యే అవకాశం ఉంటుంది. అల్లం ఏం చేస్తుంది, ఇలాంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లం టీ తాగొచ్చు లేదా కూరల్లో వాడుతూ ఉండొచ్చు, దీంతో ప్రయోజనం పొందొచ్చు. అల్లం రక్త ప్రెషర్ని మెరుగుపరచడానికి కూడా మీకు సహాయపడుతుంది. అలాగే అతి ముఖ్యమైనది నిమ్మరసం, అలాగే గోరువెచ్చని నీళ్ళు కాంబినేషన్. ఉదయం నిమ్మరసం కలిపినటువంటి గోరువెచ్చని నీళ్ళని తాగుతూ ఉంటే శరీరంలో విష పదార్థాలు బయటికి పంపడానికి సహాయపడుతుంది. ఇది విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి అవసరమైనటువంటి యాంటాక్సిడెంట్ని ఇది అందిస్తుంది. ఇది రక్తనాళాల ఆరోగ్యాన్ని రక్షించడానికి, వాటికి శక్తిని ఇవ్వడానికి కూడా సహాయపడుతుంది. అన్నిటికీ మించి ఒత్తిడిని తగ్గించేటువంటి పద్ధతులు మన ఫిలాసఫీలో బోల్డ్ అనే ఉన్నాయి. వీటిని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే క్రానిక్గా ఈ ఒత్తిడికి గురవుతూ ఉంటే అది గుండె ఆరోగ్యాన్ని మీద ప్రభావం చూపిస్తుంది, ప్రతికూల ప్రభావాన్ని కనపరుస్తుంది. యోగా, ధ్యానం, అలాగే డీప్ బ్రీతింగ్, లోతైన శ్వాస, ఇలాంటి పద్ధతులు ఒత్తిడిని తగ్గించి గుండెపైన భారాన్ని తగ్గిస్తాయి. రోజుకి కొద్దిసేపు ఈ పద్ధతులు మీరు ప్రాక్టీస్ చేస్తుంటే గుండె ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఏకమూలిక ప్రయోగాలు ఉన్నాయి, క్లాసికల్ ఆయుర్వేదిక్ హెర్బ్స్. వీటి సపోర్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. ముందుగా మనం చెప్పుకోవాల్సింది, ఇలాగా గుండె అండంతోనే మనకి హెడ్ రెమెడీ గుర్తుకు రావాల్సింది ఏమిటంటే అర్జున, టెర్మినేలియా అర్జున. దీన్ని తెలుగులో మద్ది చెట్టు అంటారు. దీని బెరడు గుండె ఆరోగ్యానికి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మా ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ మెడిసిన్లో దీన్ని బాగా విస్తృతంగా వాడుతూ ఉంటాం. ఇది గుండె కండరాలని స్ట్రెంథన్ చేస్తుంది, రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది, రక్తపోటుని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఇది ఆయుర్వేదంలో ఒక ప్రముఖమైనటువంటి ఒక డ్రగ్ ఆఫ్ చాయిస్ కింద చెప్పొచ్చు. దీని బెరడు పొడిని 1 నుంచి 3 గ్రాములు తేనెతో కానీ గోరువెచ్చని నీళ్ళతో కానీ తీసుకోవచ్చు. చరక సంహిత, సుశ్రుత సంహిత లాంటి శాస్త్రీయ ఆయుర్వేద గ్రంథాలు కూడా గుండె సంబంధిత సమస్యల్లో దీని గురించి చెప్పాయి. ఈ మధ్య జరుగుతున్నటువంటి ఆధునిక పరిశోధనలు కూడా దీంట్లో కార్డియో ప్రొటెక్టివ్ యాక్షన్ ఉంది అని తేల్చాయి. తర్వాత చెప్పుకోవాల్సింది గుగ్గులు. ఈ గుగ్గులు కూడా అంతే, దీన్ని తెలుగులో గుగ్గిలం అంటారు. ఇది శరీరంలో ఉండేటువంటి ఆ కొవ్వు తాలూకు మెటబాలిజాన్ని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. అంటే అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు ప్రధాన కారణం మీకు తెలిసిందే. గుగ్గులు ఏం చేస్తుంది, చెడు కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు, LDL, దీని స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది అధ్యయనాల్లో తేలింది. సాధారణంగా 500 మిల్లీగ్రామ్స్ నుంచి 1 గ్రాము వరకు రోజుకి 2 లేదా 3 సార్లు దీన్ని తీసుకోవచ్చు. అష్టాంగ హృదయం లాంటి ఆయుర్వేద గ్రంథాల్లో దీని గురించి ప్రస్తావన ఉంది. ఆ తర్వాత ఈ మధ్య బాగా పాపులర్ అయినటువంటి మూలిక ఏంటంటే అశ్వగంధ, విథేనియా సామ్నిఫెరా. సామ్ని అంటే మైండ్ బాడీ అని అర్థం. దీన్ని తెలుగులో పేర్లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అంటారే, పెన్నేరు అంటారు. ఇది ఒక అడాప్టోజన్గా పనిచేస్తుంది, అంటే ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. క్రానిక్ ఒత్తిడి గుండె ఆరోగ్యం పైన దుష్ప్రభావం చూపిస్తుంది కాబట్టి అశ్వగంధ తీసుకోవడం ద్వారా ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇది నిద్రలేమి, ఆందోళన ఇలాంటి వాటిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. సాధారణంగా అశ్వగంధ వేళ్ల పొడిని 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా పాలతోటి రాత్రి తీసుకుంటూ ఉండొచ్చు. తర్వాత చెప్పుకోవాల్సింది బ్రాహ్మి, బొకోపా మనేరి. దీన్ని తెలుగులో సరస్వతి, సంబరేణి మొక్క ఇలాంటి పేరుతో పిలుస్తారు. బ్రాహ్మి మెదడు ఆరోగ్యానికి నిజానికి ఫేమస్, అయితే ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఫేమస్. ఆందోళన తగ్గిస్తుంది కాబట్టి ఇది గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది, అంటే పరోక్షంగా గుండె ఆరోగ్యం పైన సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఈ బ్రాహ్మి ఆకుల పొడిని 2 నుంచి 5 గ్రాములు రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకుంటూ ఉండొచ్చు. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సర్పగంధ, రావల్ఫియా సర్పంటైనా. దీని తెలుగులో
పాతాళ గరుడు అనే పేరుతో పిలుస్తారు. ఇది రక్తపోటుని కంట్రోల్ చేయడానికి శతాబ్దాలుగా వాడుతూ ఉన్నాం. దీంట్లో ఉండేటటువంటి రిసెర్పిన్ అనేటటువంటి ఒక ఆల్కలాయిడ్ రక్తపోటుని తగ్గించడానికి సహాయపడుతుంది. దీని వేళ్ల పొడిని చాలా తక్కువ మోతాదులో అంటే 250 to 500 మిల్లీగ్రామ్స్ తప్పనిసరిగా వైద్య పర్యవేక్షణలోనే దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైన మూలిక కాబట్టి. భైషజ్య రత్నావళి లాంటి ఆయుర్వేద గ్రంథాల్లో దీని ప్రస్తావన ఉంది. ఈ సమస్య బాగా క్రానిక్గా ఉన్నప్పుడు దీనికి సంబంధించిన క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ సౌమ్యమైనవి, అలాగే శక్తివంతమైనవి కూడా మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిలో ముందుగా మనకి గుర్తొచ్చేది అర్జునారిష్టం. అర్జునతోటి అంటే తెల్లమద్దితో తయారవుతుంది. అర్జున బెరడు ప్రధాన అంశంగా ఉండేటువంటి ఒక ఆయుర్వేద ద్రవరూప ఔషధం. ఇది గుండె కండాలని స్ట్రెంథెన్ చేయడానికి, రక్త ప్రెషర్ని మెరుగుపరచడానికి, రక్తపోటుని కంట్రోల్ చేయడానికి దీన్ని వాడుతూ ఉంటాం, ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సాధారణంగా 15 to 25 ml అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు 1 నుంచి 2 సార్లు ఉదయం సాయంత్రం కూడా భోజనం తర్వాత దీన్ని నీళ్ళతో కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. శారంగధర సమితి లాంటి గ్రంథాల్లో దీనికి సంబంధించిన తయారీ విధానాల గురించి చెప్పారు. తర్వాత చెప్పుకోవాల్సింది ప్రభాకర వటి. ఇది అనేక మూలికాలు, లవహాలు, భస్మాలు ఇలాంటి వాటితో తయారైనటువంటి ఒక మాత్ర రూపంలో ఉండేటువంటి ఔషధం. గుండె బలహీనత, దడ, ఛాతి నొప్పి ఇలాంటి లక్షణాల్లో దీన్ని సాధారణంగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది గుండె కండరాలకి స్ట్రెంత్నిస్తుంది. సాధారణంగా 1 నుంచి 2 మాత్రలను రోజుకి 2 సార్లు పాలతో కానీ నీళ్ళతో కానీ తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. రసయోగ సాగర్ ఇలాంటి గ్రంథాలలో దీని తయారీ గురించి చెప్పారు. అలాగే హృదయార్ణవ రస్ కూడా అంతే. హృదయ అంటే గుండె. ఇది అనేక రకాల లోహ సంబంధమైనటువంటి అంశాలతోటి, అలాగే గంధకం ఇలాంటి వాటితోటి తయారయ్యేటువంటి మూలికలు కలిపినటువంటి ఒక రస ఔషధం. గుండె సంబంధిత వ్యాధుల్లో ఇది శక్తివంతంగా పనిచేస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. గుండె నొప్పి, అలాగే శ్వాస ఆడకపోవడం లాంటి లక్షణాల్లో దీన్ని జనరల్గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. దీన్ని చాలా తక్కువ మోతాదులో అంటే 125 to 250 మిల్లీగ్రామ్స్ మోతాదుగా తప్పనిసరిగా వైద్య పర్యవేక్షణ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మంచి డ్రగ్ ఇది. రస గ్రంథాలలో దీని గురించి చెప్పారు. ఆ తర్వాత అతి ముఖ్యమైనది మేదోహార గుగ్గులు, మేదోహార విడంగాది లోహం ఇలాంటివి. ఇవి గుగ్గులు ప్రధానంగా తయారయ్యేటువంటి మాత్ర రూపంలో ఉండేటువంటి ఔషధాలు. శరీరంలో ఉండేటువంటి అధిక కొవ్వును తగ్గించడానికి, ఈ బరువును కంట్రోల్ చేయడానికి ఇవి సహాయపడతాయి. అంటే అధిక బరువు కొలెస్ట్రాల్ గుండె జబ్బులకి కారణం అని మీకు తెలుసు. కాబట్టి ఈ మందుని ఇలాంటి సందర్భాలలో సెలెక్ట్ చేసుకొని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సాధారణంగా 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 సార్లు గోరువెచ్చని నీళ్ళతో తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ గుండె జబ్బులకి అతి ప్రధానమైన కారణం హై బ్లడ్ ప్రెషర్ అనుకుందాం కదా. అలాంటి సందర్భాల్లో సర్పగంధ వటి అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది మాత్ర రూపంలో ఉండేటువంటి సర్పగంధ ప్రధానంగా తయారయ్యేటువంటి ఒక ఔషధం. దీన్ని అధిక రక్తపోటు కంట్రోల్ చేయడానికి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే నర్వస్ సిస్టమ్ తాలూకు రెక్టిఫికేషన్ కూడా దీన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సాధారణంగా 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 సార్లు దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. కాబట్టి తప్పనిసరిగా దీన్ని వైద్య సలహాతోటే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది శక్తివంతమైన మందు కాబట్టి. ఇలాగా గుండె ఆరోగ్యం కోసం ఈ సాంప్రదాయ పద్ధతులు పాటించడం చాలా మంచిది. అయితే కన్వెన్షనల్ మెడికల్ సిస్టమ్కి చెందినటువంటి సలహాను కూడా ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. హార్ట్కి సంబంధించి ముఖ్యంగా గుండెపోటు లక్షణాలు కనిపిస్తుంటే తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఆ తర్వాత డయాగ్నోసిస్ తర్వాత కాంప్లిమెంటరీ థెరపీ కింద వీటిని మీరు క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ పర్యవేక్షణలో వీటిని కూడా మీరు వాడుకోవచ్చు. దీంతో సడన్ రిస్క్లు, సడన్ అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.